గైస్, వెల్కమ్ టు క్రిప్టోకన్ తెలుగు. ఇవాళ మనం ఒకసారి బిట్ కాయిన్ అప్డేట్స్ అయితే చెక్ చేద్దాం. అట్లాగే బిట్ కాయిన్ లో అసలు ఏం జరుగుతుంది, మనకి స్ట్రైట్ ఫార్వర్డ్ ఎప్పుడైతే 1,02,000 నుంచి వచ్చిందో మనకి అక్కడ నుంచి ప్రెసెంట్ మనం చూసుకుంటే కనుక $96,97,000 లోనే ఫ్లక్చువేట్ అవుతూ ఉంది. అంటే ఒక లోవర్ లో కన్ఫర్మ్ చేసుకుని బేరిస్ సైన్ అయితే స్టార్ట్ చేయడానికి రెడీగా ఉందా అంటే మనం ప్రీవియస్ ఇయర్ లోనే ఒక ఆల్ టైమ్ హై అయితే చూసాం కాబట్టి, సో యాక్చువల్ గా ఎప్పుడైతే ఆల్ టైమ్ హై చూసిన తర్వాత 1 ఇయర్ దాకా మనకి బుల్ రన్ నడుస్తుంది కాబట్టి ఓన్లీ బిట్ కాయిన్ లోనే ఈసారి బుల్ రన్ వస్తుందా, ఓన్లీ బిట్ కాయిన్ లో బుల్ రన్ తో అయిపోయిందా, లేకపోతే బుల్ రన్ అయిపోయిందా, ఆల్ట్స్ కి ఇంకా లేదా సీజన్ లేదా, ఓన్లీ 1,08,000 అప్రాక్సిమేట్లీ డాలర్స్ తో ఆల్ టైమ్ హై క్రియేట్ చేసిన బిట్ కాయిన్ అక్కడతోనే ఈ ఇయర్ ఆల్ టైమ్ హై ఇంతే అని చెప్పి క్లోజ్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఛాన్సెస్ ఉందా? ప్రీవియస్ ఆల్ టైమ్ హై $69,000 నుంచి ఈసారి ఆల్ టైమ్ హై $1,09,394 దాకా అయితే హిట్ చేసింది. సో అప్రాక్సిమేట్లీ చూసుకుంటే కనుక ప్రీవియస్ ఇయర్ ఆల్ టైమ్ హై అండ్ ఈ ఇయర్ ఆల్ టైమ్ అయితే చూసుకుంటే కనుక బిట్ కాయిన్ 58% అయితే వచ్చింది, రిటర్న్స్ అయితే ఇచ్చింది. సో మనకి ఎప్పుడైతే 2012 లో లైక్ ఈ బుల్ రన్ అన్నది స్టార్ట్ అయిందో ఎవ్రీ ఇయర్ ఇట్లానే మనకి పర్సంటేజ్ అన్నది హై వెళ్ళడం తగ్గుతూ వస్తుంది బిట్ కాయిన్ లో. సో అట్లా చూసుకుంటే కనుక ఇక్కడతో బిట్ కాయిన్ ఆల్ టైమ్ హై క్రియేట్ చేసి ఇంకా లోవర్ లోస్ కన్ఫర్మ్ చేసుకొని బేరిష్ ట్రెండ్ లోకి వెళ్ళడానికి రెడీగా ఉందా, వీటన్నిటి గురించి అయితే డిస్కస్ చేద్దాం గైస్. కొంచెం డామినెన్స్ లో అండ్ మార్కెట్ క్యాప్ లో స్ట్రక్చర్ అయితే చేంజ్ అయింది. సో నాకు ఇదే కొంచెం ఒక కన్సర్నింగ్ అనిపిస్తుంది. దీని గురించి మీకు తప్పకుండా అప్డేట్ అయితే ఇవ్వాలి, దీని గురించి మీరు కూడా అలర్ట్ అవ్వాలి, కొంచెం మీరు కాషన్ తీసుకోవాలి అని నేను అనుకుంటున్నాను. సో దీని గురించి ఇవాళ అయితే ప్రాపర్ గా వీడియోని అయితే చెక్అవుట్ అయితే చేయండి. అట్లాగే కంటెంట్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయడం మటుకు మర్చిపోకండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో గైస్. గ్లోబల్ గా మనం మార్కెట్ క్యాప్ లో చూసుకుంటే కనుక 3.25 ట్రిలియన్ అయితే ఉన్నాం. 2% అన్నది 24 hours లో చేంజ్ అయితే వచ్చింది. అట్లాగే బిట్ కాయిన్ లో చూసుకుంటే కనుక 7 days లో 6% నెగిటివ్ ఉంది. ఎథీరియం లో చూసుకుంటే కనుక 20% అన్నది నెగిటివ్ అయితే కనిపిస్తుంది. XRP 21%, సోలానా 16%. అండ్ ఎథీరియం గురించి, సోలానా గురించి ఇవాళ నేను మీకు అప్డేట్ అయితే ఇస్తాను. లైక్ లాస్ట్ దాకా వీడియోని అయితే చెక్అవుట్ అయితే చేయండి, మీకు ఒక క్లియర్ అప్డేట్ అర్థమవుతుంది సోలానా అండ్ ఎథీరియం గురించి అయితే. సో కమింగ్ టు వాట్స్ బిట్ కాయిన్ చూసుకుంటే కనుక మనకి ఇక్కడ హ్యూజ్ వీక్నెస్ అయితే ప్రీవియస్ వీడియోలో కూడా నేను ఇదే అప్డేట్ అయితే ఇచ్చాను మీకు. ఇక్కడ అయితే వీక్నెస్ అయితే కనిపిస్తుంది. అట్లాగే మనకి ఇప్పటిదాకా ఇంకొక మేజర్ థింగ్ ని చూడాలి అని అంటే కనుక ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసి కింద క్యాండిల్ క్లోజింగ్ రావాలని అయితే అన్నాను కదా, ఆ కింద క్యాండిల్ క్లోజింగ్ అయితే రాలేదు. అది ఒక చిన్న ఓన్లీ 20% ఆఫ్ బుల్లిష్ అండ్ మిగతాదంతా 80% బేరిస్ అనేది ఉంది. చూడండి చెప్తాను. సో ప్రెసెంట్ మనం ఇక్కడ చూసుకుంటే కనుక ఎప్పుడెప్పుడైతే విక్స్ ఇట్లా మనకి ఓన్లీ ఇట్లా పడుతూ ఉంటుందో దాని తర్వాత మార్కెట్ లో బ్లీడింగ్ అయితే తీసుకొని వస్తుంది. సో ప్రెసెంట్ మనం ఇదే అయితే మనం ఇక్కడ విట్నెస్ అయితే చేయడానికి మనకు కనిపిస్తుంది. సో సూన్ ఆర్ లేటర్ ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్ ని కూడా టెస్ట్ చేయడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంది. దీన్ని అయితే ఒక్కసారి అందరూ మైండ్ లో అయితే పెట్టుకోండి. సో అట్లాగే ప్రీవియస్ గా మనకి మార్కెట్ లో చూసుకుంటే కనుక హై, దాని తర్వాత ప్రెసెంట్ వచ్చిన టాప్ హై ఇది, దాని తర్వాత లోవర్ హై, దాని తర్వాత ఇంకొక లోవర్ హై, దాని తర్వాత ఇక్కడ ఒక లోవర్ హై, దాని తర్వాత ఇక్కడ ఒక లోవర్ హై, దాని తర్వాత ఇక్కడ ఒక లోవర్ హై. సో అన్ని లోవర్ హైస్ లోనే వెళ్తుంది కానీ ఒక్క హైయర్ హై కూడా ఇచ్చి బుల్లిష్ ట్రెండ్ ని ఇంకా కన్ఫర్మ్ అయితే చెయ్యట్లేదు బిట్ కాయిన్ లో. ప్రెసెంట్ ఇప్పటిదాకా మనం స్ట్రక్చర్ మొత్తం బేరిష్ లోనే ఉన్నాం గైస్. ఇదొకటి ఇంకొక మేజర్ కన్సర్నింగ్ థింగ్ గా అయితే నాకు మారింది బిట్ కాయిన్ లో. దీని అందరూ ఇదైతే గుర్తుంచుకోండి. ఎప్పుడైతే ఈ హై వచ్చిన తర్వాత ఇప్పటిదాకా మళ్ళీ దీన్ని రీటెస్ట్ చేయడానికి కూడా మనం అట్లీస్ట్ దాని దాదాపు కూడా అయితే వెళ్ళలేదు. ప్రతిదీ లోవర్ హైనే బిల్డ్ చేసుకుంటూ మార్కెట్ లో వీక్నెస్ తీసుకుంటూనే మార్కెట్ అయితే వెళ్తూ ఉంది. సో నెక్స్ట్ కమింగ్ టు వాట్స్ ఇది మన ఆల్ట్ కాయిన్ మార్కెట్ క్యాప్ గైస్. ఇక్కడ ఒక పాజిటివ్ థింగ్ అయితే కనిపించింది, బిట్ కాయిన్ లో మనకు ఒక నెగిటివ్ థింగ్ కనిపిస్తుంది. సో ఇక్కడ ఏం పాజిటివ్ కనిపిస్తుందో చెప్తానైతే చూడండి. సో ప్రెసెంట్ మనకి ఇక్కడ చూసుకుంటే కనుక ఇది జూన్ 2023 వీక్ ఇది, దాని తర్వాత ఇది ఆగస్ట్ 2024 వీక్ అండ్ ఇది వచ్చేసరికి ప్రెసెంట్ ఈ మంత్ వీక్. ఈ వీక్స్ లో మనకి ఏం కనిపిస్తున్నాయి అని అంటే ఎప్పుడైతే మంత్లీలో ఒక మేజర్ షేక్ ఆఫ్ ని తీసుకొచ్చిందో మార్కెట్, దాని తర్వాత ఆగకుండా ఇక్కడ చూసుకుంటే కనుక 372% లేచింది. అదే అట్లాగే మనం మళ్ళీ ఇక్కడ చూసాం మేజర్ షేక్ ఆఫ్ అన్నది ఈ వీక్ లో అయితే చూసాము. సో సెల్ ఆఫ్స్ అన్నది బాగా వచ్చింది మార్కెట్ లో మంత్లీలో మేజర్ వీక్ ఇది. సో ఇక్కడ నుంచి చూసుకుంటే కనుక మనం అప్రాక్సిమేట్లీ 205% అయితే చూసాము. సో ప్రెసెంట్ మళ్ళీ మనం ఇక్కడ ఎంత చూసాం, 300 చేంజ్ చూసాం, ఇక్కడ 200 అయితే చేంజ్ అయితే చూసాము. ప్రెసెంట్ మళ్ళీ మనకి మంత్లీలో హ్యూజ్ సెల్ ఆఫ్ తీసుకొచ్చిన విక్ అన్నది టోటల్ మార్కెట్ క్యాప్ ఆల్ట్స్ లో అయితే ఇదే గైస్. ఇన్ కేస్ అలా చూసుకుంటే కనుక మనం ఒక 150% చూసుకున్నా గానీ సో మార్కెట్ ఎక్కడ వెళ్ళడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంది 550 or 560. అంటే మనం ఎక్కడెక్కడైతే ఆల్ట్స్ లో ఇన్వెస్ట్ చేసామో ఆల్మోస్ట్ మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్స్ కన్నా ఒక 100% పైకి రావడానికి అయితే ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంది. దీన్ని అయితే అందరూ మైండ్ లో అయితే పెట్టుకోండి. సో ఇక్కడ ఈ మంత్ నుంచి నెక్స్ట్ కమింగ్ మంత్స్ సో ఇట్లా చూసుకుంటే కనుక ఇది మనం ప్రెసెంట్ ఈ మంత్ ఫెబ్ కదా, నెక్స్ట్ మంత్ ఇట్లానే కొంచెం అప్వర్డ్స్ అంటే దీన్ని కన్జ్యూమ్ చేసేసుకొని పైన క్యాండిల్ క్లోజింగ్ అయితే ఇచ్చింది ఫస్ట్ మంత్ లో. ఇది ఎప్పుడు జరిగింది, ఆగస్ట్
ఆగస్ట్ లో అయితే జరిగింది. నెక్స్ట్ మంత్ ఎప్పుడు సెప్టెంబర్ లో పైన కన్జ్యూమ్ అయితే చేసుకొని పైన క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చింది. దాని తర్వాత ఒక చిన్న రీట్రేస్మెంట్ తీసుకుంది. క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చిన తర్వాత ఆబ్వియస్ గా రీట్రేస్మెంట్ తీసుకోవాలి కదా, రీట్రేస్మెంట్ అయితే తీసుకుంది. దాని తర్వాత ఏం జరిగింది, ఫుల్ గా మనం మళ్ళీ ఆల్ టైమ్ హైని ప్రీవియస్ గా ఏవైతే లోవర్ లోస్ ఉన్నాయో వీటన్నిటి కన్జ్యూమ్ చేసుకుని ఒక కొత్త హైక్ అయితే వచ్చాము. సో ఈ హైని అయితే చేజ్ చేయగలిగింది. బట్ ఈ ఆల్ టైమ్ హైన్ అయితే బ్రేక్ చేయలేదు. ఈ ఆల్ టైమ్ హై వచ్చేసరికి మనం చూసుకుంటే కనుక $493.08 బిలియన్ లో అయితే ఉంది. అట్లాగే మార్కెట్ లో ఎప్పుడైనా ఇట్లాంటి విక్స్ వచ్చినప్పుడు వీటిని మళ్ళీ మొత్తం టోటల్ గా కన్జ్యూమ్ చేసుకోవడానికి కూడా మార్కెట్ అయితే వస్తుంది. సో ఇట్లాంటి క్యాండిల్స్ బిల్డ్ అయినప్పుడు సో గుర్తుంచుకోండి, ఇది 188.24 బిలియన్ దాకా అయితే ఉంది. ఇక్కడ దాకా రీటెస్ట్ చేయడానికి కూడా ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంది. ప్రెసెంట్ మనం ట్రేడింగ్ అరౌండ్ 258.63 బిలియన్ లో అయితే ఉన్నాం. ఇన్ కేస్ ఓన్లీ బాడీతో కంపేర్ చేసుకున్నా కానీ $210.92 బిలియన్ అయితే ఉన్నాం. నేను ప్రీవియస్ గా ఏ వీడియోస్ లో ఆల్ట్స్ మార్కెట్ క్యాప్ ఎక్కడ దాకా రీట్రేస్మెంట్ తీసుకోవడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంది అని క్లియర్ గా అయితే మెన్షన్ చేసి మరీ చెప్పాను. ఒకసారి ఆ వీడియోస్ అయితే చెక్అౌట్ చేయండి, మీకు ప్రాపర్ గా ఎనాలిసిస్ అయితే అర్థమవుతుంది. ఇంకా మార్కెట్ లో మనం ఎంత డౌన్ ఫాల్ చూడడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంది అని. సో ప్రెసెంట్ మనం ఈ ప్రకారంగా చూసుకుంటే గనక మనకి ఇంకా డిప్ వచ్చినా గానీ 17% అనేది మార్కెట్ క్యాప్ లో రావడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంది. సో నెక్స్ట్ ఇంకో కమింగ్ టువర్డ్స్ డామినెన్స్ గైస్, ఇదైతే మేజర్ కన్సర్నింగ్ అయితే మారిపోయింది నాకు. ట్రిపుల్ బాటమ్స్ ఎప్పుడు ట్రిపుల్ బాటమ్ బులిష్ సైన్ ఇండికేట్ చేస్తుంది, ట్రిపుల్ టాప్ ఎప్పుడు బేరిష్ సైన్ అయితే ఇండికేట్ చేస్తుంది. సో ఇప్పుడు నాకు ఇప్పటిదాకా నేను డామినెన్స్ ఓన్లీ ఈ ఛానల్ నుంచే రిజెక్ట్ అవడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ ఉందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. బట్ ఇక్కడ ఇంత హ్యూజ్ గా మనకి వీక్నెస్ రాకుండా ఇంత మంచి క్యాండిల్ ఇక్కడ బిల్డ్ అవడం అన్నది ఇది ఒక మేజర్ కన్సర్నింగ్ థింగ్ గైస్. 3 వీక్ క్యాండిల్ లో చూసుకుంటే కనుక ఇంకా 8 డేస్ అయితే వెయిట్ అయితే ఉంది. 8 డేస్ కనుక ఇట్లానే మనం 61 to 62 మధ్యలో కనుక క్యాండిల్ క్లోజింగ్ చేస్తే కనుక ఇక్కడ ఉన్న అన్ని క్యాండిల్స్ ని కన్జ్యూమ్ చేసుకొని ఒక హై క్యాండిల్ అయితే బిల్డ్ అవ్వడం జరుగుతుంది. ప్రెసెంట్ ఉన్న స్ట్రక్చర్ కి ఒక కొత్త న్యూ హై క్యాండిల్ అయితే బిల్డ్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ. ఇన్ కేస్ ఇది ఇలానే బిల్డ్ అవ్వగలిగితే నెక్స్ట్ సూన్ ఆర్ లేటర్ మనం 72% దాకా మళ్ళీ రీటెస్ట్ చేయడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంది. ఓకే, ఇది మనం ఈ హైస్ అన్నది ఎప్పుడు వచ్చాయన్నది చూసుకుంటే కనుక 2019 లో ఒకసారి అయితే హైని హిట్ చేసింది. అట్లాగే 2020 అంటే ఇక్కడ మనం దీన్ని టెస్ట్ చేసిన తర్వాత 20లో 2022 బుల్ రన్ అయితే నడిచింది. ఇక్కడ బ్రేక్అవుట్ అయితే వచ్చింది. సో ప్రెసెంట్ ఆ పర్స్పెక్టివ్ లో చూసుకుంటే కనుక దీన్ని కూడా హిట్ చేయడానికి ప్రాబబిలిటీ ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇది ఒక ఇప్పటిదాకా వచ్చిన దానికన్నా హ్యూజ్ క్రాష్ అయితే మార్కెట్ లో అయితే తీసుకొని వస్తుంది. ఇది అందరూ గుర్తుంచుకోండి. ఎందుకంటే డామినెన్స్ ఒక్కటే ఇండికేట్ చేస్తుంది మనకి క్రిప్టో మార్కెట్ లో ఆల్ట్స్ మీద ఎట్లాంటి ప్రభావం ఉంది. బిట్ కాయిన్ లో క్రాష్ వచ్చినా రాకపోయినా డామినెన్స్ కనుక రైజ్ అయితే హ్యూజ్ ఫాల్ ని ఆల్ట్ మార్కెట్ క్యాప్ లో అయితే మనం విట్నెస్ చేయడానికి ప్రాబబిలిటీ ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో మీకు ఒక షార్ట్ రిఫరెన్స్ అయితే చూపిస్తాను చూడండి, అసలు మనీ ఫ్లో అన్నది ఎలా వర్కౌట్ అవుతుంది అని చూపిస్తాను. సో ఇది మనీ ఫ్లో మ్యాప్ గైస్. సో ఫస్ట్ ఫియాట్ కరెన్సీ అంటే USDT లో అయితే మనీ ఉంటుంది. దాని తర్వాత మనీ మొత్తం బిట్ కాయిన్ లోకి అయితే మూవ్ అవుతుంది. బిట్ కాయిన్ నుంచి లార్జ్ క్యాప్ ఆల్ట్ కాయిన్స్ అంటే సోలానా గానీ, ఇథీరియం గానీ, BNB బైనాన్స్ గానీ ఇంకా ఉన్నాయి కొన్ని, వాటిల్లోకి ఇవన్నీ లార్జ్ క్యాప్ అంటాము. ఈ లార్జ్ క్యాప్ లోకి ప్రెసెంట్ XRP కూడా ఉంది మనకి లార్జ్ క్యాప్ లో. సో వీటిలో అయితే మూవ్ అవుతుంది మనీ అన్నది. వీటి నుంచి ప్రాఫిట్ బుక్ చేసి వేల్స్ కానీ ఎవరైనా దాని తర్వాత మిడ్ క్యాప్ లోకి అయితే వస్తారు. మిడ్ క్యాప్ వచ్చిన తర్వాత స్మాల్ క్యాప్ అయితే వస్తుంది. స్మాల్ క్యాప్ తర్వాత మీమ్స్ వస్తుంది. ప్రీవియస్ గా స్ట్రక్చర్ ఎప్పుడు ఇదే మనకి ఇండికేట్ చేసింది. దాని తర్వాత స్మాల్ క్యాప్స్ కూడా అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసి మళ్ళీ టువర్డ్స్ బిట్ కాయిన్ లోకి అయితే వెళ్తాం. మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి బిట్ కాయిన్ ఒక $100 అయితే మూవ్ అయింది. ఓకే, మూవ్ అయిన తర్వాత బిట్ కాయిన్ అనేది ఇక్కడే కన్సాలిడేట్ అవుతూ ఉంటుంది. ఈ లోపు చిన్నగా ఎక్కడికి వెళ్తాం, లార్జ్ క్యాప్ లోకి వస్తాం, దాని తర్వాత మిడ్ క్యాప్ కి వస్తాం, దాని తర్వాత స్మాల్ క్యాప్ కి వస్తాం, దాని తర్వాత మళ్ళీ బిట్ కాయిన్ ఇక్కడ ఎంత ఉంది $100 లో ఉంది కదా, దాని తర్వాత మళ్ళీ బిట్ కాయిన్ లోకి వచ్చి ఇక్కడ నుంచి 100 నుంచి మళ్ళీ స్ట్రైట్ ఫార్వర్డ్ గా 120 150 మళ్ళీ ఇంకొక కొత్త మూవ్ అయితే బిట్ కాయిన్ లోకి తీసుకొస్తారు. మళ్ళీ సేమ్ బిట్ కాయిన్ నుంచి మళ్ళీ ఫియాట్ లోకి వెళ్తుంది, ఫియాట్ నుంచి మళ్ళీ బిట్ కాయిన్ కి వస్తుంది, మళ్ళీ లార్జ్ క్యాప్ కి వస్తుంది, మళ్ళీ మిడ్ క్యాప్ కి వస్తుంది, మళ్ళీ స్మాల్ క్యాప్ కి వస్తుంది, మీమ్స్ లోకి వెళ్తుంది, మళ్ళీ బిట్ కాయిన్ లోకి వెళ్తుంది. మనీ ఫ్లో అన్నది ఇట్లా అయితే మనకు వర్కౌట్ అవుతూ ఉంటుంది. సో అందుకే డామినెన్స్ అన్నది మేజర్ క్రూషియల్ రోల్ ని ప్లే చేస్తుంది బిట్ కాయిన్ లైఫ్ లో. సో డామినెన్స్ ఒక్కటే ఇండికేట్ చేస్తూ ఉంటుంది మనకి మనీ అన్నది ఎక్కడికి ఫ్లో అవుతుంది, అసలు ఎట్లా వస్తుంది, మనీ వస్తుందా రావట్లేదా ఏంటి అని చెప్పి ఓన్లీ మనం డామినెన్స్ లో మాత్రమే విట్నెస్ చేయగలం. సో మనం ప్రెసెంట్ చూస్తున్న ప్రకారంగా చూసుకుంటే కనుక ఇది మనకు ఒక రైజింగ్ విడ్జ్ ప్యాటర్న్. ఈ రైజింగ్ విడ్జెస్ ఎప్పుడు యూజువల్ గా డౌన్వర్డ్స్ బ్రేక్ మూమెంటే ఇస్తాయి. బట్ ఇన్ కేస్ ఎనీ వరస్ట్ సినారియో బిట్ కాయిన్ లో మంచి రీట్రేస్మెంట్ వస్తే కనుక ఇక్కడ దాకా 70 to 71% దాకా మనం మళ్ళీ విట్నెస్ చేయడానికి ప్రాబబిలిటీ
ప్రాబబిలిటీ ఛాన్సెస్ అయితే చాలా హ్యూజ్ గా కనిపిస్తున్నాయి నాకు మార్కెట్ సెంటిమెంట్ అంతా బేరిష్ లోనే ఉంది. ఎవరు ఇన్వెస్ట్ అయితే చేయట్లేదు. అట్లాగే యుఎస్ గవర్నమెంట్ నుంచి పాజిటివ్ సైన్స్ రావాల్సింది ఇంకా రాలేదు. ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిలేదు, అట్లాగే పెంచలేదు, స్టేబుల్ పెట్టింది. మనీ ప్రింటింగ్ స్టార్ట్ చేయలేదు, కొత్త మనీ ఫ్రెష్ అవ్వట్లేదు, కొత్త లోన్స్ తీసుకోవట్లేదు. ఎవరు మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడానికి అయితే ఆసక్తి చూపించట్లేదు. ఇవే మనకి మార్కెట్ లో బ్లీడింగ్ తీసుకొని వస్తూనే ఉన్నాయి ఎవ్రీ టైం. సో దీన్ని ప్రాపర్ గా అయితే గుర్తుంచుకోండి గైస్. 100% ఇది జరుగుతుంది అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. బట్ ఇప్పటిదాకా నేను చెప్పిన అనాలిసిస్ లో 80 to 90% అయితే 100% షూర్ షార్ట్ గా అన్ని జరిగాయి. సూన్ ఆర్ లేటర్ ఇన్ కేస్ ఇది బ్రేక్ అయితే కనుక మనకి బిట్ కాయిన్ లో ఒక స్ట్రక్చర్ అయితే కనిపిస్తుంది. బిట్ కాయిన్ ఇప్పటిదాకా యూజువల్ గా ఇంకొక థింగ్ అయితే చూపిస్తాను చూడండి మీకు. బిట్ కాయిన్ ఏం చేసింది అని అంటే ప్రీవియస్ గా మనకి ఎప్పుడైతే మనం ఇక్కడే చాలా నాళ్ళు ఒక కొత్త ఆల్ టైమ్ హైని తీసుకొని వచ్చి $74,000 లో మన కొత్త ఆల్ టైమ్ హైని తీసుకొచ్చి ఇక్కడిక్కడే కన్సాలిడేట్ అయ్యి చిన్న లోవర్ లోస్ ని, అంటే మనకి ఫస్ట్ లో అన్నది అప్రాక్సిమేట్లీ 59,000 వచ్చింది, దాని తర్వాత 56,000 వచ్చింది, దాని తర్వాత 53,000 వచ్చింది, దాని తర్వాత 48 వచ్చింది. ఎప్పుడైతే ఈ 48 వచ్చిందో దాని తర్వాత నెక్స్ట్ లో వచ్చింది, దాన్ని చేజ్ చేయలేకపోయింది. ఇక్కడ నుంచి మనకి స్ట్రక్చర్ అన్నది టువర్డ్స్ మళ్ళీ బుల్లిష్ సైడ్ లోకి అయితే మూవ్ అయింది. సో ఇక్కడ కూడా అదే జరగాలి అని అంటే ఈ లో ప్రెసెంట్ అయితే ఏదైతే 98,000 లో ఉందో దీనికన్నా 93,500 అన్నది 100% రీటెస్ట్ అయితే జరగడానికి 99.99% అయితే ఉంది. ఆ రీటెస్ట్ జరిగిన తర్వాత ఈసారి ఇంకొక కొత్త లో ఇయ్యలేదని అంటే కనుక మనకి ఇక్కడ స్ట్రక్చర్ చేంజ్ అవడానికి ప్రాబబిలిటీ ఛాన్సెస్ అనేది చాలా హ్యూజ్ గా అయితే పెరిగింది. సో ప్రెసెంట్ ఇట్లానే మార్కెట్ అనేది చాలా రోజులు కన్సాలిడేట్ అయ్యి దాని తర్వాత ఒక మంచి హ్యూజ్ అప్వర్డ్స్ మూమెంటం అయితే ఇచ్చింది మార్కెట్ లో బిట్ కాయిన్ లో. అది స్ట్రైట్ ఫార్వర్డ్ గా మనకి 46% అయితే ఉంది. సో ప్రెసెంట్ మనకి మళ్ళీ ఇక్కడ ఏం జరుగుతుంది, కన్సాలిడేషన్ జరుగుతుంది. ఇన్ కేస్ ఇదే లో అయితే కనుక మళ్ళీ ఒక 50% ఇస్తే కొత్త ఆల్ టైమ్ హై ని చూడడానికి ప్రాబబిలిటీ ఛాన్సెస్ అనేది మనం విట్నెస్ చేయగలము. ఇన్ అండ్ అరౌండ్ 140 to 136 to 140,000 డాలర్స్ దాకా మనం కొత్త ఆల్ టైమ్ హై అయితే చూడడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంది. ఇది టోటల్ క్రిప్టో మార్కెట్ అప్డేట్ అండ్ ఆల్ట్స్ అప్డేట్ అండ్ డామినెన్స్ అప్డేట్. ఇది గైస్ ఒక్కసారి అయితే వీటి మీద మీరు కూడా మీ ఐసైట్ అయితే ఉంచండి. అట్లాగే మీరు క్లియర్ గా అనాలిసిస్ అయితే ప్రాపర్ రీసెర్చ్ అయితే చేయండి. దిస్ ఈస్ నాట్ మై ఫైనాన్షియల్ అడ్వైస్. నాకు కనిపించిన స్ట్రక్చర్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. సో ప్రెసెంట్ అట్లాగే మనం ఇథీరియం లో చూసుకుంటే కనుక ఇథీరియం ఇన్ కేస్ ఏమన్నా మంచి డిప్ లో హ్యూజ్ బయింగ్ చెయ్యాలి అని అంటే కనుక మీ అందరి ఐసైట్ $1,553 లో అయితే అందరూ ప్రాపర్ గా ఐసైట్ అయితే ఉంచండి. ఇన్ కేస్ ఇది బ్రేక్ అయితే అప్పుడు $889 కూడా రావడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంది. ఇది 100% రాదని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇథీరియం అనేది చాలా స్ట్రాంగ్ ఆఫ్టర్ బిట్ కాయిన్. ఎంత ఫ్లక్చువేషన్ వచ్చినా ఇట్లా కొంచెం విక్ అయితే వస్తుంది కానీ ఇన్ అరౌండ్ $1,000 దాకా రావచ్చు కానీ ఇక్కడ దాకా టచ్ చెయ్యదు అని ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. సో ఒక్కసారి మీ ఐసైట్ అయితే ఇక్కడ చెప్పాను. అట్లాగే ఇది టచ్ చేసింది ఇప్పటికే 3 times, చాలా టైమ్స్ దీన్ని రీటచ్ చేసింది. సో సూన్ ఆర్ లేటర్ ఇది బ్రేక్ అయింది అనుకోండి, మనం $1,500 లో మనం ఇథీరియం అయితే చూడడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ సోలానా గైస్. సోల్లో 175 జోన్ అని అయితే చెప్పాను. 175 జోన్ ఇప్పటికే మనకి 4-5 times అయితే టెస్ట్ చేసేసింది. సో సూన్ ఆర్ లేటర్ ఇది బ్రేక్ అయితే మనం 136 to 140 జోన్ అయితే చూడొచ్చు. ఇది కూడా బ్రేక్ అయితే 110 to 112 దాకా అయితే చూడడానికి ప్రాబబిలిటీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇది గైస్ సోల్ అండ్ ఎథీరియం అప్డేట్ అయితే. ఇన్ కేస్ సోల్ ని కానీ ఎథీరియం ని కానీ ఎవరన్నా మంచి బెస్ట్ బయింగ్ జోన్ లో బై చేద్దాము అనుకుంటే కనుక ఈ జోన్స్ లో అయితే బై చేయడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ కమింగ్ టువర్డ్స్ అసలు ఆల్ట్ కాయిన్స్ మనకి పర్ఫార్మెన్స్ లేదు. బిట్ కాయిన్ లో ఇప్పటిదాకా మంచిగా ఆల్ టైమ్ వచ్చినా గానీ అసలు పర్ఫార్మెన్స్ లేదు, ఇంకా బ్లీడ్ అవుతూనే ఉన్నాయి ఆల్ట్ కాయిన్స్ అన్నది. అసలు బుల్ రన్ ఉందా లేదా అని అంటే కనుక దీని గురించి నేను చెప్పాల్సింది ఏంటంటే ప్రీవియస్ గా మనం 3 బుల్ రన్స్ ని విట్నెస్ అయితే చేసాము. వాటన్నిటికన్నా ఇది డిఫరెంట్ ఉండడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే హైగా పెరుగుతున్నాయి. ప్రీవియస్ గానే నేను ఇదే ఇండికేట్ చేసి ఆల్రెడీ నా స్టార్టింగ్ వీడియోస్ లో నేను చెప్పడం జరిగింది. బట్ రెగ్యులర్ గా ఎవరైతే నాకన్నా ఎక్స్పీరియన్స్డ్ ఆర్ ఎప్పటి నుంచో దిగ్గజాలుగా మార్కెట్ లో కూర్చొని ఉన్నారో వీళ్ళందరూ ఏం చెప్పారంటే మనం 2017 బుల్ రన్ నే చూస్తున్నాము. మనం 2021 బుల్ రన్ అండ్ 2017 బుల్ రన్ లో ఏవైతే స్ట్రక్చర్స్ ఉన్నాయి, కొంతమంది 17 బుల్ రన్ లా ఉందని చెప్పారు, కొంతమంది 21 బుల్ రన్ లో అయితే మనకి ప్రీవియస్ గా డేటా ఇదే చెప్తుందని అయితే చెప్పారు. నేను చాలా వీడియోస్ లో అయితే చెప్పాను డేటా ఎప్పుడు తప్పు చెప్పదు గైస్, డేటా పర్ఫెక్ట్ చెప్తుంది. బట్ ఎవ్రీ డేటా అన్నది ప్రతి ప్రీవియస్ దాంతో కంపేర్ చేయడం అయితే కరెక్ట్ కాదు. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటి అని అంటే యూజువల్ గా ప్రీవియస్ డేటాస్ ప్రకారంగా చూసుకుంటే కనుక మనకి ఫెబ్ లోనే బుల్ రన్ అయితే స్టార్ట్ అయిపోవాలి. ఇన్ కేస్ ఫెబ్ లో బుల్ రన్ స్టార్ట్ అవ్వలేదు అని అంటే ఒకటే గుర్తుంచుకోండి, ఈ బుల్ రన్ అన్నది ప్రీవియస్ 3 బుల్ రన్స్ కన్నా డిఫరెంట్ ఉండడానికి 99.99% అయితే ఛాన్సెస్ అన్నది ప్రాబబిలిటీ చాలా హ్యూజ్ గా అయితే పెరుగుతుంది. ఎందుకంటే ఏ బుల్ రన్ కన్నా ముందు, ఏ హాల్వింగ్ కన్నా ముందు ఇప్పటిదాకా మనకి బిట్ కాయిన్ ఆల్ టైమ్ హై అయితే టచ్
చేయలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఈ హాల్వింగ్ కన్నా ముందు 2024 హాల్వింగ్ కన్నా ముందే మనం బిట్ కాయిన్ అనేది కొత్త ఆల్ టైమ్ హై అయితే హిట్ చేసింది. సో ఇది ఇండికేట్ చేస్తుంది వీటన్నిటి బుల్ రన్స్ ప్రీవియస్ బుల్ రన్స్ కన్నా ఇది డిఫరెంట్ ఉండడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ ఉందని చెప్పి. అట్లాగే ఇయర్ ఈటీఎఫ్స్ అయితే అయ్యాయి. ఉంటే బుల్ రన్ గనక చాలా మ్యాసివ్ బుల్ రన్ ఉండడానికి కూడా ప్రాబబిలిటీ ఛాన్సెస్ హైగా ఉన్నాయి. మళ్ళీ ఇట్లాంటి బుల్ రన్ మనం హిస్టరీలో ఎప్పుడు విట్నెస్ కూడా చేయకపోవచ్చు. బట్ అందుకే మార్కెట్ లో ఇంత మంచి బుల్ రన్ రావాలి అని అంటే అందరినీ భయపెట్టి మార్కెట్ లోంచి ఎగ్జిట్ చేయాలి కాబట్టి ఇంత మేజర్ డంప్స్ అయితే మార్కెట్ లో తీసుకొస్తున్నారని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను వేల్స్. దీని గురించి అయితే అందరూ ప్రిపేర్డ్ గా ఉండండి గైస్. ఎప్పుడు మనకి ప్రీవియస్ బుల్ రన్ లో మనకి 2 times ఆల్ టైమ్ అయితే చూసాం. ఈసారి కూడా అట్లానే ఉంటుందని అయితే చెప్పలేము. సో అన్ని కొత్తగా ఉండడానికి ప్రాబబిలిటీ ఛాన్సెస్ అయితే హైగా అయితే ఉన్నాయి. ఇది నా అనాలిసిస్ గైస్. ఇది ఓన్లీ నేను చాలా రీసెర్చ్ చేసి నా అనాలిసిస్ మాత్రమే నేను చెప్తున్నాను. ఇన్ కేస్ నా కంటెంట్ నచ్చితే కనుక లైక్ చేయండి, అట్లాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. ఇట్లాంటి ప్రాపర్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం, క్రిప్టో అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి క్రిప్టో గ్యాన్ తెలుగు. సో ఈ బుల్ రన్ క్వైట్ డిఫరెంట్ ఉంటుంది ప్రీవియస్ బుల్ రన్స్ కన్నా. అందుకే ఎప్పటికప్పుడు ప్రాఫిట్ బుక్ చేస్తూ ఉండండి. మ్యాసివ్ రన్ వస్తుంది అని చెప్పి వచ్చిన ప్రాఫిట్ ని మొత్తం వైపౌట్ అయితే చేసుకోకండి. నేను ఎప్పుడు ఒకటే చెప్తూ ఉంటాను, ప్రాఫిట్ చేయడం ఇంపార్టెంట్ కాదు, ప్రాఫిట్ బుక్ చేయడం ఇంపార్టెంట్. ఎవరైనా ప్రాఫిట్ ని చూస్తూనే ఉంటారు, కళ్ళతో చూడడం కాదు, దాన్ని చేతుల్లోకి తీసుకోవడం అన్నది కూడా ఒక మంచి ఇది. ఎప్పటికప్పుడు ప్రాఫిట్ బుక్ చేస్తూ ఉండండి. మళ్ళీ ప్రతి ఆల్ట్ కాయిన్ లో కమింగ్ బుల్ రన్ కి ప్రతి ఆల్ట్ కాయిన్ లో ఎప్పుడెప్పుడైతే డిప్ వస్తుందో, ఏ డిప్ లో మనం బై చేయాలో మళ్ళీ నేను రెగ్యులర్ గా ఇప్పటి నుంచి అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను. వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. అందరూ ప్రాపర్ గా చూడగలిగితే కనుక ప్రతి డిప్ లో బై చేద్దాం, ప్రతి హైలో సెల్ చేద్దాం, ప్రతి డిప్ లో బై చేద్దాం, ప్రతి నెక్స్ట్ మళ్ళీ కొత్త హైలో సెల్ చేద్దాం. ఇట్లా అయితే మనం ఈ బుల్ రన్ లో మంచి ప్రాఫిట్ బుకింగ్ అయితే చేద్దాం గైస్. మీరేమనుకుంటున్నారు, మీ వ్యూస్ ఏంటి కూడా కామెంట్స్ రూపంలో అయితే తెలియజేయండి గైస్. మీ ప్రతి కామెంట్ ని నేను చూస్తూనే ఉంటాను, అట్లాగే ప్రతి కామెంట్ కి రిప్లై కూడా ఇస్తాను. సో మీ ఒపీనియన్స్ కూడా నాకైతే తెలుస్తుంది, మీరేమనుకుంటున్నారు మార్కెట్ గురించి అని. సో దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. హోప్ యూ గైస్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.